నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆదాయ పన్ను వ్యవస్థలో కొత్త వేదికకు శ్రీకారం చుట్టిన కేంద్రం నిజాయితీ పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడమే లక్ష్యమన్న ప్రధాని మోదీ కొత్త పన్ను విధానాన్ని స్వాగతించిన పారిశ్రామిక సమాఖ్యలు పన్ను విధానంలో పారదర్శకత పెంచుతుందని ఆశాభావం అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం పనిచేసిన 4వ ప్రధానిగా రికార్డు కరోనా పరీక్షలను 40,000కు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు మరో 5 రోజుల పాటు రాష్ట్రానికి వరుస సూచన రాజస్థాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తీసుకువస్తామన్న బీజేపీ కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశానికి హాజరైన సచిన్ పైలట్ వార్తల్లోని వివరాలు దేశంలో పన్నుల వ్యవస్థను సరళీకృతం చేస్తూ పారదర్శకతను పెంచేందుకు పలు సంస్కరణలు తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ దిశలో మరో ముందడుగు వేసింది 21వ శతాబ్దపు పన్ను వ్యవస్థ అవసరాలను తీర్చే విధంగా దేశంలోని నిజాయితీ పన్నుదారులను ప్రోత్సహించేందుకు అధునాతన సాంకేతికతగా పనిచేసే ఒక కొత్త వేదికను ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వేదికను ప్రధాని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 21వ శతాబ్దపు పన్ను వ్యవస్థ అవసరాలను డేటా అనలిటిక్స్ కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఈ కొత్త వేదిక తీరుస్తుందని చెప్పారు ఈ వ్యవస్థ ద్వారా మానవ ప్రమేయం లేకుండా పన్ను అంచనా పన్ను చెల్లింపుదారుల ఛార్జర్ అమలులోకి వస్తాయన్నారు అలాగే పన్ను చెల్లింపుదారులు ఇక నుండి ఫిర్యాదులు ఆన్లైన్లోనే పరిష్కరించుకోవచ్చునని ఈ సౌకర్యం దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సెప్టెంబర్ 25 నుండి అమల్లోకి వస్తుందన్నారు గత 6-7 సంవత్సరాలుగా దేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అయితే 130 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో ఈ సంఖ్య చాలా తక్కువని అన్నారు ఆత్మనిర్భర్ అభియాన్ లక్ష్య సాధనలో భాగంగా నిజాయితీ పన్నుదారులకు స్వావలంబన కల్పించేందుకు ఈ నూతన వేదికను తీసుకొచ్చామన్నారు नई व्यवस्थाएं नई सुविधाएं मिनिमम गवर्नमेंट मैक्सिमम गवर्नेंस इसके प्रति हमारी प्रतिबद्धता को और मजबूत करती है ये देशवासियों के जीवन से सरकार को सरकार के दखल को कम करने की दिशा में भी एक बड़ा कदम है आज हर नियम कानून को हर पॉलिसी को प्रोसेस और पावर सेंट्रिक अप्रोच से बाहर निकालकर पीपल सेंट्रिक और पब्लिक फ्रेंडली बनाने पर बल दिया जा रहा कोशिश ये है कि हमारी टैक्स प्रणाली सीमलेस हो पेनलेस हो फेसलेस हो सीमलेस यानी टैक्स एडमिनिस्ट्रेशन हर टैक्स पेयर को उलझाने के बजाय समस्या को सुलझाने के लिए काम करे पेनलेस यानी टेक्नोलॉजी से लेकर रूल्स तक सब कुछ सिंपल हो फेसलेस यानी टैक्स पेयर कौन है और टैक्स ऑफिसर कौन है इससे मतलब ही नहीं होना चाहिए आज से लागू होने वाले ये रिफॉर्म्स इसी सोच को आगे बढ़ाने वाले हैं ये टैक्स पेयर चार्टर भी देश की विकास यात्रा में बहुत बड़ा कदम है और टैक्स पेयर के लिए अधिकार और कर्तव्य दोनों को संतुलित करने का और सरकार की जिम्मेवारी पक्की करने का ये बहुत अहम कदम है పన్ను వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పారదర్శకత పన్ను విధానం నిజాయితీని గౌరవించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు
వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు లేని సరళీకృత పన్ను విధానాన్ని అందించడమే ఒక కొత్త లక్ష్యమని పేర్కొన్నారు. Has given a framework and put in place a system in the form of this platform. A transparent, efficient and accountable tax administration is what this platform brings in. It uses technology, data analytics, and also uses artificial intelligence. What does this mean to the taxpayer in the country? It eases compliance burden. It brings in fair, objective, and a just system. There shall not be any physical interface between the department and the taxpayer, and to an extent, it shall bring in certainty of information. The IT department, the income tax department, has undertaken several reforms which in a normal era would have been remembered as a significant milestone. పన్ను చెల్లింపుదారుల కోసం పారదర్శక వ్యవస్థను ప్రారంభించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులను గౌరవిస్తూ వారిని సాధికారత కల్పించేందుకు మోదీ ప్రభుత్వం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటోందని అమిత్ షా తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు కల్పించిన తాజా వేదిక ప్రధానమంత్రి గట్టిగా ఆకాంక్షిస్తున్న కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన దిశగా మరొక ముందడుగు అని అమిత్ షా ట్వీట్ చేశారు. రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన ట్వీట్లో ప్రధాని తీసుకున్న నిర్ణయం వల్ల పన్ను చెల్లింపు సులువు అవుతుందని, పారదర్శకత పెరుగుతుందని అన్నారు. పన్నుల వ్యవస్థలో పారదర్శకత, సమర్థతను ప్రోత్సహించేందుకు మోదీ కృషి చేస్తున్నారని రక్షణ మంత్రి తెలిపారు. పారదర్శక పన్ను విధానానికి ప్లాట్ఫారంను ప్రారంభించినందుకు మోదీకి రాజ్నాథ్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. పారదర్శక పన్ను విధానం వల్ల స్వచ్ఛందంగా పన్ను చెల్లించే వారి సంఖ్య కూడా పెరుగుతుందని అసోచామ్ అధ్యక్షులు డాక్టర్ నిరంజన్ హీరా నందాని అన్నారు. పన్ను చెల్లింపుదారునికి ఇబ్బందులు లేకుండా పన్ను చెల్లించేందుకు ఈ కొత్త విధానం తోడ్పడుతుందన్నారు. పన్ను విధానంలో ఇదొక చారిత్రక నిర్ణయంగా ఫిక్కీ ప్రధాన కార్యదర్శి దిలీప్ చెనాయ్ అభివర్ణించారు. నిజాయితీ పన్ను చెల్లింపుదారులకు కొత్త వేదిక ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని అన్నారు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం తిరిగి చేరినప్పటికీ రాజస్థాన్లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదు. శుక్రవారం జరిగే రాజస్థాన్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని బీజేపీ ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా శుక్రవారం ఉదయం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముగింపు పలుకుతామని, రాజస్థాన్ అసెంబ్లీలో శుక్రవారం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన ఆయన నివాసంలో జరిగింది. ఈ సమావేశానికి సచిన్ పైలట్తో పాటు 19 మంది రెబెల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శుక్రవారం జరిగే అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ భేటీలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం సీఎం గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ ఉందని, నెల రోజులుగా జరిగిన సంఘటనలు మర్చి అందరం కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలను 40,000కు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. కరోనా పరీక్షలు, చికిత్సపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, చికిత్సపై ప్రభుత్వం న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఈ నెల 3 నుండి సుమారు 42,000 మందికి సెకండరీ కాంట్రాక్టులకు పరీక్షలు నిర్వహించామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలన్నిటికీ ఆక్సిజన్ సదుపాయం కల్పించామని సోమేష్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. సోమేష్ కుమార్ వివరణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు గాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఢిల్లీ తరహాలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు పడకలు కేటాయించాలని, వైద్య శాఖ విడుదల చేస్తున్న బులెటిన్ను ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టులు పొందుపరచాలని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 4వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. భారత్ను విద్యారంగంలో ప్రపంచ స్థాయిలో నిలపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం తోడ్పడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
పర్ఫెక్ట్ ఆన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ అన్న అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం భారతదేశ విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలకు తోడ్పడుతుందని 21వ శతాబ్దపు విద్యా విధానానికి శ్రీకారం చుడుతుందని అన్నారు. యువతలో నైపుణ్యాల శిక్షణ, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఈ విద్యా విధానాన్ని కస్తూరి రంగరాజన్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిందని తెలిపారు. మాతృభాషలో బోధనలతోనే పిల్లల్లో గొప్ప మానసిక వికాసం సాధ్యమవుతుందని గవర్నర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొడంకల్లో ప్రైవేటు రంగంలో ఏర్పాటవుతున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీకి మంత్రి కె తారక రామారావు భూమి పూజ చేశారు. భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. 6-7 క్రితం తెలంగాణ ఏర్పాటైన సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు రావు అనే సందేహాలున్నాయని అన్నారు. అయితే అన్ని అడ్డంకులను అధిగమిస్తూ పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం ప్రస్తుతం ముందంజలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హెలికాప్టర్ విడిభాగాలతో పాటు రైలు కోచ్లు కూడా రాష్ట్రంలో తయారవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం వరంగల్లో రైలు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చేయూతనివ్వాలని కేటీఆర్ ఈ సందర్భంగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మామూలు విషయం కాదు. 84లో ప్రారంభమై 15 ఏళ్ల పాటు కేవలం ఇండియన్ రైల్వేస్ యొక్క ఆమోదం పొందడానికి, వారి గుర్తింపు పొందడానికే కష్టమంతా చేసి, ఆ తర్వాత ఇందాక కశ్యప్ రెడ్డి చెప్పినట్టు 2005వ సంవత్సరంలో 25 కోట్ల టర్నోవర్తో మరి ఈరోజు 15 ఏళ్ల కొడంకల్లో 100 ఎకరాల విస్తీర్ణంలో 800 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటవుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ కర్మాగారం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మందికి ఉపాధి లభించనుంది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 70% దాటింది. కొత్తగా 56,383 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 27.27% తగ్గింది. మరణాల రేటు కూడా 2% లోపే ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. కాగా 2,000 మంది కరోనా బారిన పడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 23,96,638కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు కూడా గణనీయంగా పెరుగుతూ 72% దాటింది. అలాగే జీహెచ్ఎంసీలో కేసులు తగ్గుముఖం పట్టాయి. నిన్న బయటపడ్డ కేసులు 298 అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1931 కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న రాష్ట్రంలో తాజాగా 23,303 కరోనా పరీక్షలు నిర్వహించారు. అటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 9,936 కేసులు వెలుగులోకి వచ్చాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,504 కేసులు నమోదయ్యాయి. సిద్దిపేట వైద్య కళాశాలలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ అనుమతులు జారీ చేసింది. రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లా కేంద్రాల్లో ఏర్పాటైన వైద్య కళాశాలలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి లభించిన తొలి వైద్య కళాశాల సిద్దిపేట వైద్య కళాశాల. దీంతో కరోనా పరీక్షలకు హైదరాబాద్ వెళ్లకుండా సిద్దిపేట వైద్య కళాశాలలోనే పరీక్షలు చేయించుకునేందుకు వీలు కలుగుతుంది. ఇందుకు కళాశాలలో ఆర్సీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కరోనా పరీక్షల నమూనాలను సేకరించేందుకు మొబైల్ టెస్టింగ్ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ మొబైల్ టెస్టింగ్ బస్సులను మంత్రి హరీష్ రావు శుక్రవారం ప్రారంభిస్తారు. కాంగ్రెసేతర ప్రధానిగా అత్యధిక కాలం సేవలందించిన ఘనత నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. అంతకుముందు ఈ రికార్డును అటల్ బిహారీ వాజ్పేయి ఖాతాలో ఉంది. వాజ్పేయి 2,268 రోజులు ప్రధానిగా దేశానికి సేవలందించారు. ప్రస్తుతం వాజ్పేయిని దాటి సుదీర్ఘకాలం పాటు పనిచేసిన 4వ ప్రధానిగా రికార్డు సృష్టించారు. దేశ 14వ ప్రధానిగా మోదీ 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేశారు. భారీ మెజార్టీతో తిరిగి గత ఏడాది మే 30న రెండో దఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం పాటు ప్రధానిగా పనిచేసిన ఘనత జవహర్లాల్ నెహ్రూకు దక్కింది. ఆ తర్వాతి స్థానంలో ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాలు, ఇందిరాగాంధీ 11 సంవత్సరాలు, మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. H-1B వీసా నిబంధనలను అమెరికా సడలించింది. వీసా నిషేధం కన్నా ముందు ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వీసాదారులు అమెరికాలోకి ప్రవేశించడానికి అనుమతిస్తామని అగ్రరాజ్యం వెల్లడించింది. వీసాదారులతో పాటు వారిపై ఆధారపడిన భాగస్వాములు, పిల్లలు కూడా వెంట రావచ్చని అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ స్పష్టం చేసింది.
అలాగే H1B వీసాలు కలిగి ఉన్న సాంకేతిక నిపుణులు, ఉన్నత స్థాయి మేనేజర్లు, ఇతర విభాగాల్లో విధులు నిర్వర్తించే వారికి అమెరికా అనుమతినిచ్చింది. ఈ నిర్ణయం అమెరికా రక్షణ, తక్షణ, నిరంతర ఆర్థిక పునరుద్ధరణకు దోహదం చేస్తుందని పేర్కొంది. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భారతావని సమాయత్తమవుతోంది. దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఈసారి పరిమిత స్థాయిలో వేడుకలు నిర్వహించనున్నారు. ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు వేదికైన చారిత్రక ఎర్రకోట వద్ద ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించారు. వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. భారత డైనమిక్స్ లిమిటెడ్ BDL అభివృద్ధి చేసిన కోంకూర్స్ క్షిపణి పరీక్ష, కోంకూర్స్ లాంచర్ పరీక్ష ఉపకరణాలను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. గతంలో ఈ ఉత్పత్తులను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునేది. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, రక్షణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆగస్టు 7 నుంచి 14 వరకు జరుగుతున్న ఆత్మనిర్భర్ భారత్ వారోత్సవంలో భాగంగా ఈ 2 ఉత్పత్తులను ఆవిష్కరించారు. కోంకూర్స్ M యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల సేవలను తనిఖీ చేయడానికి కోంకూర్స్ క్షిపణి పరీక్షా సామగ్రి రూపొందించబడింది. అలాగే కోంకూర్స్ M క్షిపణి లాంచర్ల సేవ సామర్థ్యాన్ని తనిఖీ చేసే దిశగా అవి అభివృద్ధి చేయబడింది. ఈ స్వదేశీ పరికరాల ఆవిష్కరణ కేంద్రం ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తుందని, భవిష్యత్తులో దేశానికి గణనీయంగా విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ కావాలంటే జోగిని వ్యవస్థను కనుమరుగవ్వాలని SC/ST కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడలో పర్యటించిన SC/ST కమిషన్ జిల్లాల్లో జోగిని వ్యవస్థ, SC/STల పరిస్థితిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బంగారు తెలంగాణలో SC/STలు ముఖ్యంగా జోగిన్లు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలు 100% సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. జోగిని వ్యవస్థను రూపుమాపేందుకు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. మీకంటూ పనితనం నేర్చుకునే స్కిల్ సెంటర్ ఓపెన్ చేసి పెట్టిండు. ఇంకా మీకు ఏదైనా అవగాహన కావాలి, మీకు ఏమైనా ఇంకా కౌన్సిలింగ్ కావాలి, ఇంకేమైనా తెలుసుకోవాలంటే మన నారాయణపేట హెడ్ క్వార్టర్లో సఖ్యను ప్రోగ్రామ్ పెట్టించి అక్కడ ఆఫీసర్లను పెట్టించిండు. అంటే ఇవన్నీ ఎందుకోసం? మనం అవగాహన నేర్చుకున్నాలి, మనం నేర్చుకున్నాలి, మనం బాగా కావాలి. ఎక్కడ లేదు వేరే దగ్గర, మన దగ్గర ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? కండిషనల్ గా వాళ్ళకి ఇస్తేనే ఒక గౌరవాన్ని మనం కూడా ఇచ్చినట్టుంటుంది సొసైటీలో అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. అదేవిధంగా ఎక్కడైనా లోన్కి వెళ్ళినప్పుడు నీ బర్త్ సర్టిఫికెట్ దే, డెత్ సర్టిఫికెట్ దే అంటే అది మూర్ఖత్వం అవుతుంది. తప్పకుండా దాన్ని కూడా మా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు పరిగణలోకి తీసుకొని మీ కింద అధికారులకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సింది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. ఇట్లా వాళ్ళ పిల్లలు ఎవరైనా విద్యా అవకాశాల కోసం, పై చదువుల కోసం ముందుకెళ్తే బర్త్ సర్టిఫికెట్లు కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికెట్లు కానివ్వండి, ఇన్కమ్ సర్టిఫికెట్లు కానివ్వండి, స్కూల్లో టీసీలు కానివ్వండి, జోగిని అంటే అన్కండిషనల్ గా ఒక రెస్పెక్టబుల్ మహిళగా, బిడ్డగా మనం పని చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కరీంనగర్ జిల్లా వేణవంక మండలం కనపర్తి గ్రామం సాయుధ పోరాటానికి పెట్టింది పేరు. ఒకవైపు నిజాం సర్కారుతో, మరోవైపు క్విట్ ఇండియా ఉద్యమంలో కలిసికట్టుగా పాల్గొన్న చరిత్ర ఆ గ్రామ ప్రజలది. ఈ గ్రామంలో దాదాపు 30 మంది వరకు స్వాతంత్ర సమరయోధులుగా భారత ప్రభుత్వం నుండి గుర్తింపు పొందారు. వీరంతా క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైళ్లకు వెళ్లారు. ప్రస్తుతం ఆ గ్రామంలో 4 జీవించి ఉండగా అందులో మేకల తిరుపతి రెడ్డి ఒకరు. 18 సంవత్సరాల వయసులోనే పోలీస్ క్యాంపులో శిక్షణ పొందారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుతో కలిసి నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్ర్య అనంతరం ఇందిరాగాంధీ చేతుల మీదుగా 1974లో తామ్ర పథకం అందుకున్నారు. తన పోరాట అనుభవాలను తిరుపతి రెడ్డి పంచుకున్నారు. అప్పటి రాజకీయాలకు ఇప్పటి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఆనాడు నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ఎంతోమంది నిజాయితీగా పోరాటం చేసి తమ గ్రామ ప్రతిష్టను పెంచారని గ్రామస్తులు తెలిపారు. వంద ఎకరాల పోయి ఆడు ఉండరా అన్నది.
పివి నరసింహరావు పోలీసు యాక్షన్లో ఆయన పాల్గొంటే నేను మా అమ్మకును మీ అందరికి ఇష్టమేనా నువ్వు పోలీస్కి దాంట్లో యాక్షన్లో పాల్గొంటారు కదా అంటే అందరికి ఇష్టమేనా కానీ గుడ్ బై అనుకుంటే ఇక రజాకారులు ఆయన ఎక్కడ చేస్తే రజాకారుల మా పోరాటం మూడు పోలీస్ స్టేషన్లు కబ్జా చేసినాం. రజాకారులు వచ్చి వాళ్ళు ఊళ్ళో వచ్చి ఈ ఊళ్ళోకి వచ్చి ఊరంతా చూసింది, మా ఇల్లు కూడా చూసారు. మా గ్రామస్తులైన దేవరకొండ బుచ్చయ్య గారు, బంగారు కనకయ్య, రాజబాబురెడ్డి గారు, మహాకల తిరుపతి రెడ్డి గారు, పాపిరెడ్డి గారు, మన ఒడ్నాల పాపయ్య గారు, మన బొల్లు వెంకట పాపయ్య గారు, వీళ్ళంతా సాయుధ దళంలో చాందా క్యాంపులో ఉండి వీళ్ళు సాయుధ పోరాటం కేవీ నరసింహారావు గారి ఆధ్వర్యంలో వీళ్ళు సాయుధ పోరాటం చేసి 1974 ఇందిరాగాంధీ తామరపత్ర గ్రహీత హోల్డర్. యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి బోర్డు మీటింగ్ ఈ రోజు జరిగింది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్లో ఎంపీలు బండి ప్రకాష్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎయిమ్స్ బోర్డు సభ్యుడైన బండ ప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ చిరకాల వాంఛ అయిన ఎయిమ్స్ను సాధించుకున్నందుకు గర్వంగా ఉందన్నారు. కేంద్రం నుండి మరిన్ని నిధులు విడుదలయ్యాయని, త్వరలోనే మరికొన్ని భవన సముదాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజ్యసభకు నుంచి ఒక సభ్యుని ఎన్నిక చేయాలనుకున్నప్పుడు నేను కూడా నామినేషన్ వేసినాను, మిగతా వాళ్ళు కూడా వేశారు. కానీ మేమందరం అప్పీల్ చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన వాళ్ళకు అవకాశం ఇవ్వాలని మమ్మల్ని యునానిమస్గా ఎలక్ట్ చేయడం జరిగింది. లోక్సభ నుంచి 2 సభ్యులు, రాజ్యసభ నుంచి 1 ఇందులో ఉంటారు. మొత్తం మేము డైరెక్టర్ గారితో కలిపి దాదాపు 18 మంది సభ్యులు ఈ బాడీలో ఉన్నాం. This was important because we have to, without this meeting we cannot move further. So that was very much required. But usually this meeting is like, physically we all go, generally we go to Delhi AIIMS, like Ministry of Health, Government of India, we go there in one Bhavan, we conduct meeting. But the situation is very, very unusual. So we decided to have the కరోనా నేపథ్యంలో పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు పడుతున్న కష్టాన్ని చూడలేక రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గింజను కొనుగోలు చేసిందని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నల్లగొండ జిల్లా శాలి గౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్ కారణంగా అన్ని రంగాలు కుదేలైనా కేవలం తెలంగాణ రైతు మాత్రమే సంతోషంగా ఉన్నారన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి పండిన ప్రతి గింజను కొన్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గ్రామ స్థాయిలో మార్కెట్ కమిటీలు, రైతు సమన్వయ సంఘ నేతలు కలిసి పనిచేస్తూ వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. రైతాంగానికి ఏ రకంగా అధిక దిగుబడి తీసుకురావాలి, అధిక లాభాలు వచ్చే పంటలు పండించాలని కూడా ప్రభుత్వమే ఆలోచన చేసి రైతాంగానికి ఆ విషయాన్ని చెప్పి ఆ రకంగా రైతులను ఒకచోట కూర్చోబెట్టి వ్యవసాయం గురించి మాట్లాడుకునే పరిస్థితి తీసుకురావాలి. 24 గంటలు పంటల రాజకీయాల గురించి మాట్లాడేక్కడ లేదు. 4 రైతులు కలిసే వ్యవసాయం గురించి మాట్లాడుకోవాలి. నువ్వు ఏ పంట పెట్టావు, నేను ఏ పంట పెట్టినా, ఏది వెళ్తే ఎక్కువ ధర వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది, ఈ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి రైతు వేదికల నిర్మాణాన్ని కూడా ప్రారంభం చేస్తున్నాం. ఈ దశలోపే రైతు వేదికలను కూడా పూర్తి చేసుకొని ఆ రైతు వేదికల్లో కూర్చొని రైతాంగం అందరూ కూడా వాళ్ళ వ్యవసాయం గురించి మాట్లాడుకొని వాళ్ళ ఉత్పత్తిని ఎట్లా అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎక్కడ తెచ్చుకోవాలి, ఎట్లా అధికారాన్ని తెచ్చుకోవాలనే పద్ధతుల్లో చర్చించుకునే ఉండాలి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఈ ఉదయం నుంచే నిర్విరామంగా వర్షం పడుతుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. రాష్ట్రంలో ఎక్కువ వర్షపాతం కొత్తగూడెం, భద్రాచలం జిల్లా బూర్గుంపాడులో నమోదైంది. ఇక్కడ 12 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అశ్వాపురం, భద్రాచలంలో 11 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు దగ్గరలో వాయువ్య బంగాళాఖాతంలో 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దీంతో
అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మరో 5 రోజుల పాటు వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 17% ఎక్కువ వర్షపాతం నమోదైందని, సాధారణంగా 456.1 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండేదని, ఈసారి మాత్రం 533.9 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని పేర్కొంది. ఇప్పటి వరకు అత్యధికంగా ములుగు జిల్లాలో 807.6 మిల్లీమీటర్ల వర్షపాతం, కనిష్టంగా నల్గొండలో 300.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నిండుకుండలా మారింది. క్రమంగా పెరుగుతున్న ప్రవాహంతో భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 34 అడుగులకు చేరింది. ప్రవాహం ఇలాగే కొనసాగితే రేపు ఉదయానికల్లా నీటి మట్టం మరో 5 అడుగులకు చేరవచ్చునని అధికారులు తెలిపారు. గోదావరి 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇక కొత్తగూడెం, భద్రాచలం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తాలిపేరు వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో 11 గేట్లు ఎత్తి 32,885 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. భారత్, మాల్దీవుల దేశాల్లో వ్యాపార, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేసుకునేందుకు మరో ముందడుగు వేశాయి. మాల్దీవులు చేపట్టనున్న గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్టుకు $400 మిలియన్ రుణం, $100 మిలియన్ గ్రాంట్ అందించనున్నట్లు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ప్రకటించారు. ఈ నిధులతో మాలే, గుల్హా, ఫల్హో, ఓడరేవు, దిల్షా పుష్ ఈ పారిశ్రామిక జోన్లను కలుపుతూ 6.5 కిలోమీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపడతారని ఆయన తెలిపారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా షహీద్తో సఫలీకృత చర్చలు జరిగాయని చెప్పారు. కోవిడ్-19 ద్వారా ఇరు దేశాలు మరింత సన్నిహితమయ్యాయని ఇరు నేతలు భావిస్తున్నట్లు జైశంకర్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అలాగే భారత్, మాల్దీవుల మధ్య వ్యాపారం, వాణిజ్యాన్ని పెంచేందుకు త్వరలో సముద్ర జలాల ద్వారా కార్గో రవాణా సౌకర్యాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి జైశంకర్ తెలిపారు. BS4 వాహనాల రిజిస్ట్రేషన్కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్చి 31 వరకు ముందు విక్రయించిన వాహనాల రిజిస్ట్రేషన్కు అనుమతించింది. ఈ వాహన పోర్టల్లో నమోదు కాని వాహనాల రిజిస్ట్రేషన్కు అనుమతి ఇవ్వటం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మార్చి 12 నుంచి 31 మధ్య 11 లక్షలకు పైగా BS4 వాహన విక్రయాలు జరిగినట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విచారణ సందర్భంగా ధర్మాసనానికి నివేదిక సమర్పించింది. అందులో 2,90,000 వాహనాలు లాక్డౌన్ సమయంలో 29, 30, 31 తేదీలో విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. ఆదాయ పన్ను వ్యవస్థలో కొత్త వేదికకు శ్రీకారం చుట్టిన కేంద్రం, నిజాయితీ పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడమే లక్ష్యమన్న ప్రధాని మోదీ. కొత్త పన్ను విధానాన్ని స్వాగతించిన పారిశ్రామిక సమాఖ్యలు, పన్ను విధానంలో పారదర్శకత పెంచుతుందని ఆశాభావం. అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుదీర్ఘకాలం పనిచేసిన 4వ ప్రధానిగా రికార్డు. కరోనా పరీక్షలను 40,000కు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం, నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా